సూర్యాపేట నియోజకవర్గం పరిధిలో ఓసీబీసీ 6 కుటుంబాలు 6 సంబంధించిన నాయకత్వ ముఖ్య నాయకత్వ సమావేశానికి వచ్చిన రెడ్డి గారికి, మాధవశేఖర్ గారికి, గౌరవ గారికి, శ్రీనివాస్ గారికి, రెడ్డి అందరికీ పేర్లు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన వాళ్ళు చాలా విషయాలు మొన్న మీటింగ్ జరిగినప్పుడే చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు కూడా ఊహించని కొత్త ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడం అనేది జరిగింది. వాటన్నింటి కూడా మీరు చెప్పిన వాటన్నింటి కూడా మా దృష్టిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన వాటిని కూడా కొన్ని క్రోడీకరించి రేపు ఆ వైరస్ కూడా ఆ పిలుపున్నింటిని కూడా ఇవ్వాలని చెప్పడం కూడా తప్పకుండా అందుకోసమే ఒక నియోజకవర్గానికి ఎవరో ఒక అటెండ్ అవుతుంది. ఏదేమైనా ఈ సమావేశం చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, గతంలో సమావేశం జరిగినప్పుడు నర్సంపేట నుంచి ఏ పద్ధతిలో అయితే జన సమీకరణ చేసి ఏ పద్ధతిలో అయితే యునిటీ ఉండి తీసుకొచ్చారో దాన్ని రెట్టింపుగా ఈసారి వస్తున్న నమ్మకం మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతుంది. మనం పెట్టిన డిమాండ్స్ కూడా 8 డిమాండ్స్ ఉన్నాయి. ఈ 8 డిమాండ్స్ కూడా ప్రధానంగా ఇప్పుడు మన ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యలతో కూడిన తప్ప ఇంకోటి కాదు. పేపర్ మీద పెట్టి 7 డిమాండ్స్ అదనంగా కూడా ఇంకా 2 డిమాండ్స్ కూడా దాంట్లో యాడ్ చేయాలని చెప్పని ఆ బహిరంగ సభలో కూడా పిలిపివ్వాలని అనుకుంటా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించింది ఇప్పుడు మీరు అందరూ చెప్పారు. ఈడబ్ల్యూఎస్ అనేది కూడా ఇంకా చాలామందికి మన వైశ్యులకు కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఓసీలకు కావచ్చు, చాలామందికి ఇంకా ఈడబ్ల్యూఎస్ ఉండదని కూడా తెలియని పరిస్థితి కూడా చాలామందికి గ్రామాలలో ఉంది. దానికి కూడా అనేక కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్లు అన్నీ కూడా ఎత్తువేయండి. గతంలో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే ఎంఆర్ఓ అనేక ఇబ్బందులు పడతాం. వచ్చిన వాటిని 8 లక్షల ఆదాయం లోపు ఉన్న వాళ్ళకే సర్టిఫికేట్ ఇస్తాను చెప్పండి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు అయితే 200 గజాల లోపు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పారు. దాంతోపాటు పట్టణ ప్రాంతాలు అయితే 80 గజాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పని. అంటే ఇట్లాంటి అనేక కండిషన్స్ మాత్రం మనకు ఈ సర్టిఫికేట్ ఇస్తానికి పెడతాము. కానీ ఇతర గుణాలకి ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారని కండిషన్ పెట్టాలంటే వాళ్ళకి ఏ కండిషన్లు వాళ్ళు తీసుకుంటే సర్టిఫికేట్ ఎప్పటికీ పనిచేస్తుంది. ఆదాయం కూడా ఎట్లా పడితే రాయించుకునే అవకాశం ఉంటుంది. కానీ మన కాకుండా మాత్రం ఈ కండిషన్ వస్తుంది. మనం ఏమంటా ఉన్నామంటే ఇది అమలు చేయడం సంతోషం, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం సంతోషం, స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు అమలు చేయడం సంతోషం. కానీ దీంట్లో ఉన్నవాడే అన్నింటినీ సడలింపజేయండి, అందరికీ వర్తింపజేయండి. ఇది 1 ఇయర్ కాదు, 5 సంవత్సరాలు ఒకసారి కూడా సర్టిఫికేట్ తీసుకుంటే ప్రయత్నం చేయండి చెప్పి కూడా ప్రధాన డిమాండ్గా మనం పెడతా ఉన్నాం. దాంతోపాటు కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకు కమిషన్ అని చెప్పంటే జనాలు చూస్తున్న గ్రామాలలో బయట చూస్తున్నా పేర్లు పెట్టుకుంటున్న వస్తున్నాం. మనకి ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా పిచ్చి ఛానల్ పెట్టుకుని కూడా పిచ్చోళ్ళ లెక్క మనల్ని తప్పుడు కూతలు కూస్తాం కూడా పెట్టి మనం ఏం చేయలేని పరిస్థితి కనపడుతుంది. మనకి ఏమన్నా మనకి అట్లా కేసులు పెట్టే పరిస్థితి అంటే అట్లాంటి కేసు పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక రాజ్యాంగంలో అందరికీ హక్కు ఉంది. ఏమని హక్కు ఉంది ఎందుకంటే మనం సుప్రీంకోర్టు తీర్పిస్తుంది మీద ఏమని అంటే ఏ కులం పేరుతో ఎవరిని తిట్టినా ఒక ఎస్సీ ఎస్టీలో తిరగడమే కాదు, ఎవరిని కులం పేరు తిట్టినా కూడా అట్లా కేసు పెట్టాలని చట్టం అంతా ఉంది. దాన్ని అమలు చేయాలని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని కూడా అమలు చేస్తున్నారు. దాన్ని కూడా అమలు చేయాలని కూడా అందుకోసమే కమిషన్ మనకు ఉంటే మన పేరు కమిషన్ చెప్పుకునే అవకాశం ఉంటుంది కనుక దీన్ని అమలు చేయాలని కూడా ఈ ప్రజలతో పాటు మన పిల్లలకి భయపడి ఎగ్జామ్ వల్ల అనేక ఇబ్బందులు ఇతరులకు 35 సంవత్సరాలకు ఇతరులకు 45 సంవత్సరాలు అంటే వాళ్ళకు మనకు తేడా ఏంటి అని చెప్పండి అందరికీ సమానంగా ఉండాలని చెప్పి మనం కోరుతాం. రెండవది టెట్లో కూడా కొంతమంది 60 మార్కులు, కొంతమంది 50 మార్కులు, కొంతమంది 35 మార్కులు మన